రాష్ట్ర మహిళలందరికీ గొప్ప శుభవార్త. ప్రజలందరికీ బంపర్ ఆఫర్. ఎన్నికల దిశగా పథకాలు అమలు. 100 రోజుల్లో చేయాల్సిన పథకాలు ఈరోజు ఎన్నికల ముందు చేసుకుంటూ పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ నెల 28వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. 10 నుంచి 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నడిపే అవకాశం దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే దిశగా తర్వాత అసెంబ్లీ అయిపోయిన తర్వాత అసెంబ్లీలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల యొక్క నోటిఫికేషన్ని ప్రకటించబోతున్నారు. దానికి ముందుగానే జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికల్లో గెలవాలంటే కొన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఓన్లీ ఎన్నికల వరకు మాత్రమే, మొత్తం పూర్తి స్థాయిలో కాదు. అయితే అది కూడా మీరు వినండి. ఇప్పుడు ప్రధానంగా ఎలక్షన్ ఏమున్నాయి? ఈ జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్, ఈ 2 ఎలక్షన్స్ ఉన్నాయి. దీనికి మొన్న ఏమని చెప్పిండు? ఈ ప్రతి ఒక్కరికి రైతు బంధునిస్తాను, ఈ ఎన్నికలు వస్తున్నాయి కదా, రైతు బంధునిస్తాననుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ యాసంగి పంటకు 6,000 రూపాయలు చెల్లించుకుంటా అని చెప్పి వాగ్దానం చేసేది. ఆ తర్వాత ఏం చేసింది? ఇప్పుడు ఇట్లా పెడితే కుదరదు, మనం అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి అంటే ఈ నెల 28వ తారీఖు రోజున ఏం పెడతారంటే అసెంబ్లీ సమావేశాలు 10 నుంచి 15 రోజుల వరకు అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మహిళలకు ఏదైతే ఇస్తానని చెప్పినా ఎవ్రీ మంత్ ఏమని చెప్పారు? మంత్లీ వాళ్ళకు వచ్చే 2,500 రూపాయలు మేము మీకు ఇస్తామని, ఇదొకటి. ప్లస్ ఆసరా పెన్షన్ కూడా 2,000 ఉన్న పెన్షన్ని వాళ్ళు ఏం చేస్తారని చెప్పారంటే 4,000 నుంచి 6,000 వరకు పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందనుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీటిలో కూడా మెజార్టీ స్థానాలు రావాలి. మెజార్టీ స్థానాలు వస్తే ఏం చేశారు మిత్రులారా అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఓట్లు వేయించుకొని వీళ్ళు కొత్త డ్రామాకి తెరలేపి తెలంగాణ రాష్ట్రాన్ని రంగరంగ వైభవంగా అన్నట్టుగా వీళ్ళు కార్యక్రమాలు చేసే దిశగా నడుస్తూ ఉన్నారు. అయితే నిజంగానే 2,500 ఇస్తారా? ఏ లెక్కని ఇస్తారంటే మళ్ళీ ఏం చేయరు మిత్రులారా, మీరు ఒక్కడే ఆలోచించండి. ప్రతి ఒక్కరిని అప్లికేషన్లు పెట్టుకోమని చెప్తారు. మనము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ప్రతి ఒక్కరు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆ అప్లికేషన్లు మొత్తం ఏడబడ్డ మిత్రులారా, విత్ బ్యాంక్ డీటెయిల్తో సహా అన్ని ఫ్లైఓవర్ల మీద నేరగాల చేతుల అవన్నీ మన డీటెయిల్స్ వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అప్లై చేయండి అంటారు. మహిళలకు 2,500 వస్తున్నాయి, గ్రామ పంచాయతీలకు వెళ్ళర్రి, ఆ ఫాములు ఫిలప్లు చేయరని మళ్ళీ చెప్తారు. ఆ ఫాములు పోతాయి, నిజంగానే పడతాయేమని చెప్పి ఇదే జెడ్పీటీసీ ఎన్నికలు ఎంత 500కు పైగా ఉన్న ఇదే జెడ్పీటీసీ స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్నికలు జరిగే సమయానికి అమలు చేస్తున్నాడు. పెన్షన్ అమలు చేస్తున్నాడు, అది కూడా అమలు చేస్తున్నాడు, 2,500 కూడా అమలు చేస్తున్నాడు. మనం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటూ ఆయన అనుకున్నాడు. రేవంత్ రెడ్డికి ఎక్కడ గెలకాలనో కూడా తెలుసు, ఎప్పుడు ఏమి ఇవ్వాలనో కూడా తెలుసు. అందుకనే ప్రభుత్వాన్ని ఇట్లా నడుపుడు ఆయనకు వచ్చినట్టుగా మరొకరికి రాదు. ఎందుకంటే బ్రహ్మాండంగా పరిపాలించడానికి కాదు, మొత్తం గిట్లాంటి కాలమే, గిట్లాంటి పరిపాలనే, ఆగమ వ్యవహారము. దయచేసి నిజంగా వస్తాయా రాదా అంటే ఊహాగానాలు మాత్రమే. ఇది నిజంగా వస్తుంది సస్తుంది అనేది కాదు, ఇది వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 100 రోజుల్లో చేస్తా అని చెప్పి 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చిందంటే ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, ఓట్లప్పుడే పథకాలు గుర్తొస్తున్నాయంటే మీరు కూడా చెప్పాలి, మీరు కూడా గల్లాబట్టి నిలదీయాలి. ఏ కాంగ్రెస్ పార్టీ గల్లీకి వచ్చి మాకు ఓటేయమని అడిగినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయద్దు. ఎందుకంటే ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు పంచుతున్నారంటే ఖాళీ టైంలో ఎందుకు పథకాలు అమలు కావట్లేదు? అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇక ఆఖరి ఎన్నికలు. ఈ ఎన్నికలు మీరు వాళ్ళకే పట్టం కట్టిరు అనుకోండి, సరే పట్టం కట్టినా గట్టకున్నా వాళ్ళ అధికారం వాళ్ళకి నడుస్తుంది. కానీ వాళ్ళు ఏం చేయరు. ఓటర్లకైనా మారాలి, డబ్బులకో దేనికో కాకుండా ఈరోజు ఇక నిజమేంటో తెలుసుకొని అర్థం చేసుకొని ముందుకు నడవాలి. కాలం మీ చేతిలో ఉంది, పరిమితి మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని అమ్మేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతూ ఉంది. దగ్గర 1,500,000కు పైగా ఉన్న మహిళలకి ఈరోజు 2,500 రూపాయలు ఇస్తున్నాడంటే అది మామూలు ముచ్చట కాదు. చూద్దాం ఇది ఎక్కడి దాకా అవుతుంది, మరి ఎప్పటిదాకా అమలు అవుతుంది. మరి 28వ తారీఖు రోజున అసెంబ్లీ సమావేశాలు బట్టి అందులో చర్చిస్తామని చెప్తున్న ఇదే కాంగ్రెస్ పార్టీ పనితీరు ఆనాడు చూసి వీళ్ళ యొక్క నిజమైన వ్యవహారమా, లేకుంటే అబద్ధపు వ్యవహారమా, లేకుంటే కాలయాపన వ్యవహారం అనేది మనకు క్లారిటీగా తెలిసే అవకాశం మాత్రం 28వ తారీఖు మాత్రం ఉండబోతుంది.